రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఇవాళ మార్నింగ్ నుంచి కవిత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్లో. అయితే దీనికి సంబంధించి ఆమె ఒక డైలాగ్ అన్నారు. ఏంటంటే, సోనియా ప్రియాంక గాంధీలే పార్లమెంట్కి వెళ్ళాలా, తెలంగాణ బిడ్డలు వంటింట్లో కూర్చోవాలా అని చెప్పేసి అన్నారు. అసలు ఈవిడ ప్రతిసారి ఏదో ఒక ధర్నా ముందరేసుకుంటున్నారు, ఎందుకు అంటారు? అంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఆయన బిల్లారంగా అని పేర్లు పెట్టారు కేటీఆర్ గారికి, హరీష్ గారికి. వీళ్ళిద్దరూ ఇంకా మొదట వారం రోజులు అవ్వలేదు, అప్పుడే పథకాలు వాటి గురించి ఏం చేస్తారు, రైతు బంధు పథకాలు వాటి గురించి మాట్లాడారు. ప్రమాణ స్వీకారం జరిగిన 4 రోజులు అవ్వలేదు, నీటి సమస్యల గురించి ఆవిడ పేరు సీతక్క గురించి కూడా కామెంట్ చేశారు. ఇట్లా ఉంది పరిస్థితులను కొంతమంది విమర్శిస్తున్నారు. అది నిజమేనేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పదవిలోకి ఎక్కారు, ఒక 3 నెలలు, ఒక 6 నెలలు అయ్యాక ఎట్లా ఉందని చెప్పొచ్చు. డే 1 నుంచి కౌంటర్ స్టార్ట్ చేశారు. అంటే దీనికి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే కౌంటర్ ఏంటంటే, కేవలం వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయింది, వాళ్ళు గెలవలేకపోయారనే అక్కసుతో మాట్లాడుతున్నట్టే ఉంది. అండ్ మోర్ ఓవర్ మా పరిపాలన చూసి వాళ్ళకి భయం పట్టుకుంది, ఖచ్చితంగా వాళ్ళు ఉండే లొసుగులన్నీ బయటపడతాయి అన్నట్టు కూడా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా రోజుకోటి ఏదో ఒక అంశం బయటకు వస్తూనే ఉంది. ముందు ల్యాండ్ క్లోజర్లు, వెహికల్స్, తర్వాత గ్రూప్ 2 ఎంప్లాయీస్ ఎవరో ఇంటి దగ్గర నుంచి శాలరీస్ తీసుకుంటున్నారంట, ఆ తర్వాత గ్రూప్ 2 ఎంప్లాయీ నోటిఫికేషన్ ఎన్ని అవకతవకలు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఆ తర్వాత పెద్ద ఇష్యూ మేడిగడ్డ, తర్వాత నాగార్ సాగర్ డ్యామ్కి అటు ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు ఇది జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క ఏదో చేశారని అదొకటి. ఇలా రకరకాలుగా మళ్ళీ మొన్న కూల్చివేతలని, మల్లారెడ్డి గారికి సంబంధించిన కాలేజీలు కూల్చివేత, ఇదంతా కూడా ప్రభుత్వం కావాలని చేస్తుందని కానీ ఒక్కొక్కటిగా తీస్తుంటే బయటకు వస్తున్నాయి అవి. ఆ తర్వాత ఒక పబ్బు విషయంలో డ్రగ్స్ దొరికాయని, అది జూబ్లీ 800 రాడిసన్ క్లబ్ సంబంధించి కేటీఆర్ గారు బాంబర్ది అందులో ఉన్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఇలా రోజుకొకటి బయటకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా టైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా దీని నుంచి డిఫెన్స్ ఆడడానికి ప్రయత్నిస్తుంది, లేదా ముందుగా కౌంటర్ అటాక్ ఇవ్వడం చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే కవిత గారు ఇట్లా స్టాండ్ తీసుకున్నారు. మీరు అన్నట్టు రోజుకు ఒక అంశం స్టాండ్ తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి, పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారి పేర్లే వినిపిస్తాయి. సో వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి, కవిత గారి పేరు ఎక్కడ వినిపించట్లేదు. కాబట్టి ప్రజల్లో బాగా నానుతూ ఉండాలి పేరు ఇప్పుడు కూడా, అప్పుడే రాజకీయ నాయకులకు మనుగడ అని నమ్ముతారు చాలామంది. సో కవిత గారి పేరు ఈ మధ్యకాలం వినపట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక అంశం మీద లేవనెత్తాలి. మరోవైపు ఇక్కడ ఇంకో వెర్షన్ కూడా ఉంది. ఏంటంటే, ఆవిడ మీద ఈడీ కేసులు, ఏ క్షణాన్ని అరెస్ట్ చేయొచ్చు లాంటి వార్తలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనం విన్నాం. ఇవాళ అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, అందుకే ఎక్కువ పోలీసులు మోహరించారు, ఇట్లా రకరకాల ఢిల్లీలో వచ్చారు, పోలీసులకే ఫోన్లు దొరికాయి, ఫోన్లో సమాచారం ఏముంది, ఆవిడ తర్వాత ఎంటీ ఫోన్లు చూపించడం మీడియా సమక్షంలో, చాలా ఇవన్నీ చూస్తే ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని మచ్చిక చేసుకోవడానికి బీఆర్ఎస్తో టైఅప్ అవ్వడానికి ఎట్లా బెదిరిస్తుందన్నట్టు కూడా వార్తలు చూసాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అవ్వబోతున్నాయని. సో మళ్ళీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అవ్వబోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరలా ఈవిడ అరెస్ట్, ఈవిడికి మళ్ళీ ఈడీ సమన్లు పంపించింది, రావాలి. కాకపోతే ఒక తెలంగాణ ఉండే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, ఎన్నికల నేపథ్యంలో రాలేను, నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది, క్యాన్వాసింగ్లో బిజీగా ఉంటాను అన్నట్టు కూడా లేఖ పంపించారట ఈవిడ. సో అందుకు మీరు పంపించిన ఏదైతే ఎంక్వైరీకి రమ్మన్నారో దానికి రావడానికి ప్రస్తుతానికి కుదరదు అన్నట్టు కూడా చెప్పారు. బట్ అలా చెప్తున్నప్పుడు ఇక్కడ యాక్టివ్గా కనిపించకపోతే ఎట్లా? అది అంటే ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొనే విధంగా ప్రజల్లో ఉన్నట్టుగా ఒక అంశం ఉంది. రెండో అంశం ఏంటంటే, ఈవిడ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎట్లా రోజుకు ఒక ధర్నా చౌక్ దగ్గర ఒక విషయమో లేదా ఇంకో దగ్గర ఇంకో విషయం లేవనెత్తున్నారు. ఈరోజు కూడా మహిళా రిజర్వేషన్కి సంబంధించి లేవనెత్తారు. ఆ జీవో నెంబర్ 3 కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు రోస్టర్ అంటారు దాన్ని. రోస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫీస్ షిఫ్ట్ రోస్టర్ ఉందనుకోండి, దానికి ఆ రోస్టర్ ఎట్లా అంటే ఈ షిఫ్ట్లో వీళ్ళు రావాలి, ఈ షిఫ్ట్లో వీళ్ళు రావాలి అన్నట్టు ఉంటుంది. అలాగే రిజర్వేషన్ సంబంధించిన రోస్టర్ కూడా పర్టికులర్గా ఏ నియోజకవర్గానికి ఏది మహిళా నియోజకవర్గం ఏది, లేదంటే
జనరల్ నియోజకవర్గం ఏది, అక్కడ మహిళ అంటే మహిళ నుంచే పోటీ చేయించాలి. అట్లా రోస్టర్ డిసైడ్ చేసే విధంగా కోర్టు నిర్ణయానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతుంది అన్నట్టుగా ఉంది ఆ జియో నెంబర్ 3లో. సో దాన్ని ఈవిడ ఖండిస్తున్నారు. అంటే అలా కంపల్సరీగా పెడితే బాగానే ఉంటుంది, కానీ కొన్ని దగ్గర జనరల్ దగ్గర అప్పుడు ఆ మహిళలు పోటీ చేయకూడదన్న వివాదం వస్తుంది. ఆల్రెడీ 33% ఇస్తున్నాం కదా మహిళలకి, మళ్ళీ జనరల్లో కూడా మహిళలే వస్తే మరి మాకేంటి ప్రాబ్లం అని చెప్పి మిగతా వాళ్ళు అడుగుతారు. దానివల్ల మహిళలను ఇంకా తొక్కేస్తారు, క్లారిటీ లేకుండా ఉంది. ఈ రోస్టర్కి అనుగుణంగా కానీ సీట్లు కేటాయించబడితే కనుక పూర్తి స్థాయిలో మహిళలకి న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు, ఆ ప్రధాన పార్టీ నాయకుడు ఎవడో ఉంటాడో వాళ్ళు మిస్సెస్ని పెడతాడు రబ్బర్ స్టాంప్లో, మొత్తం ఈయన నడిపిస్తూ ఉంటాడు. అలా కాకుండా ఫ్లెక్సిబిలిటీగా మొత్తం మీద ఎక్కడైనా 33 స్థానాలు ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా ఉంటే బాగుంటుంది. మహిళలకి నొక్కేసినట్టుగా ఉంది ఇది కూడా, మహిళలకి అన్యాయం అంటే అంతే కదా. ఇప్పుడు ఫ్లెక్సిబుల్, ఇప్పుడు 119 స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఏవైనా 1/3 అంటే 120 అనుకోండి, అందులో 40 సీట్లు మహిళలకి, ఏ 40 అయినా ఇవ్వచ్చు అంటే ఆ లెక్క వేరు. బట్ ఇప్పుడు ఎస్సీ కేటగిరీ, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఎస్టీ కోటా ఉన్నాయి కదా, అలాగ పర్టికులర్ నియోజకవర్గం కేటాయిస్తే పూర్తి స్థాయిలో అది న్యాయం జరగదు. ఏదో ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన దానికి ఏదో ఒకటి పుల్ల పెట్టాలిగా, ఈ కాన్సెప్ట్ అది. అంత బాగుంది, తెల్లగైతే చిన్న మచ్చ ఉంది చూడండి, బాగోలేదు మచ్చ వల్ల ఎంత డిసప్పాయింట్ అయిపోయామండి. మరి ఏదో ఒకటి చెప్పాలిగా ప్రతిపక్షాల వాళ్ళు, లేదంటే అబ్బా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం సూపర్ శబాష్ అంటారా, అనలేరుగా. సో అట్లా మహిళా రిజర్వేషన్ సంబంధించి ఇప్పుడు ఏదైతే జాబ్స్ తీస్తామంటున్నారో జాబ్స్లో కూడా మహిళలకి ఎంతవరకు కేటాయించారనేది క్లారిటీ లేదు. ఆవిడ చూడండి, మరి గత ప్రభుత్వంలో జాబ్సే తీయలేదు, మరి అప్పుడే మాట్లాడలేదు. పోనీ ఏదో తీస్తున్నారని అంటే మహిళలకు తీయలేదని మళ్ళీ ఇదొక పాయింట్. అంటే ప్రభుత్వం అనేది దాన్ని ఏమంటారంటే కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడం అంటారు. ప్రభుత్వం ఒకవేళ నిజంగా మంచి చేసినా ప్రతిపక్షం అనేది ఏదో ఒకటి పాయింట్అవుట్ చేస్తుంటుంది, చెయ్యాలి కూడా, చెయ్యాలి. ఎప్పుడు అది న్యాయబద్ధంగా ఉండాలి, మనకు అర్థమయ్యేలా ఉండాలి. అరే కరెక్టే, ఇప్పుడు రైజ్ చేసిన పాయింట్ వాస్తవమే, గవర్నమెంట్ ఈ పాయింట్ విస్మరించింది, సో ప్రతిపక్షాలు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాయి, బాగుంది అనిపించాలి. కానీ కావాలని నాకు చెప్పిన కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్లా ఉండకూడదు. అసలు ఉద్యోగాలే లేవు గత ప్రభుత్వంలో అని అదే పెద్ద నిరసన కదా అప్పట్లో. మరి ఇప్పుడు ఇది వీళ్ళేదో ఉద్యోగాలు వేస్తారంటే దాంట్లో మహిళలకి సముచిత స్థానం కల్పించలేదని ఇప్పటి నుంచే ధర్నా చేస్తే అర్థం ఏంటి? మీరన్నట్టు ఆ రెండో వెర్షన్ డౌటే వస్తుంది. ఖచ్చితంగా ఈడీ సమన్లు ఇచ్చింది కాబట్టి అక్కడికి వెళ్లకుండా ఉండేందుకే ఇలా ధర్నా చేస్తున్నారా అనే సందేహం అందరికీ వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే దాంతోపాటు అదేంటే స్వామి కార్యము స్వకార్యం అన్నట్టుగా, ఒకటి ఈడీ నుంచి ఎంక్వైరీ నుంచి తప్పించుకుంటుంటుంది, రెండోది ప్రజల్లో కొద్దిగా పేరు తెలుస్తూ ఉంటే కవిత మన కోసం చేస్తున్నారా, ప్రతిపక్షంలో కూడా మన కోసం పాటుపడుతున్నారా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కదా, జాగృతం చేయడానికి ఇదవుతున్నారు కదరా అనే కూడా ఒక లైట్ ఫోన్ లేకపోయినా ఎవరు వార్తల్లో నిలుస్తున్నారు కదా, అదే కావాలి. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఆవిడ ఎమ్మెల్సీ నుంచి ఇక్కడ ఎక్కడైనా లోక్సభకు పోటీ చేయొచ్చేమో కదా, చెప్పలేం కదా. ఇంకా బీఆర్ఎస్ ఏవో టికెట్లు అనౌన్స్ చేయలేదు, గతంలో కూడా పోటీ చేశారు. అఫ్కోర్స్ అప్పుడు రైతులు అందరూ కలిసి ఓడించారు, కరీంనగర్ నుంచి అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి నిజామాబాద్ పోటీ చేశారు అనుకుంటా. రైతులు ముందే చెప్పారు ఆవిడ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తాం, మాకు అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయింది పసుపు బోర్డు వల్ల అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అది అట్లాగా ఇదయింది. మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, బీఆర్ఎస్ పోయి. సో కవిత గారి కాన్సెప్టు అలాగా ఉండొచ్చు, ఇలాగా ఉండొచ్చు. సో నేనైతే రెండు వెర్షన్స్కి ఓటేస్తాను. మీరు అన్న డౌట్ కూడా నాకు మేబీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అరెస్ట్ అనుకున్నారు, మళ్ళీ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా అరెస్ట్ అని అన్నారు, ఆవిడకి ఆల్రెడీ రమ్మని అన్నారు కానీ వెళ్ళలేదంట. మళ్ళీ ఇప్పుడు ముందుకు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, దాన్ని కూడా బేరీ వేసుకుని చెప్తారు కదా, ఇట్లా ఉన్నాము మేము ప్రధాన పార్టీ, మొన్నటి వరకు మా పార్టీ ముఖ్యమంత్రిగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అవదు, ఎన్నికల తర్వాత ఎప్పుడో వస్తామని చెప్తారు. ఎన్నికల తర్వాత ఏమైనా జరగచ్చు, ఆ ప్రభుత్వం ఉండొచ్చు, సెంట్రల్లో మారిపోవచ్చు. అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళు సేఫ్ జోన్ కదా, మళ్ళీ ఎప్పుడో చూద్దాం. ఆ ప్రభుత్వం పడని ప్రభుత్వం ఎవరో వచ్చి మళ్ళీ పుల్ల పెట్టి మళ్ళీ ఫైల్ మూవ్ చేస్తే మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ మామూలే. ఓకే సార్, థ్యాంక్ యూ.